హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు. సో ఈరోజు కొత్త వీడియోతో వస్తున్నాను అండ్ ఒక కేరళ డిష్ చేయబోతున్నాం. ఈరోజు పుట్టు అనమాట, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో పుట్టు మేకింగ్ గురించి. మలయాళంలో దీన్ని పుట్టు అంటారు, ఇంగ్లీష్లో అయితే వీటిని స్టీమ్ కేక్ అని అంటారు. తెలుగులో ఈ డిష్ లేదు కాబట్టి దీన్ని ఏం పిలవరు అనుకుంటా. సో గాయస్, పుట్టు చేయడానికి కావాల్సిన పదార్థములు: బాంబే రవ్వ, తురిమిన కోకోనట్ కొంచెం కావాలి, అండ్ ఇదేమో వచ్చేసి సాల్ట్. కొంచెం సాల్ట్ సరిపోయింది అనమాట. ఈ సాల్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. బాంబే రవ్వ మీరు బయట కొన్నప్పుడు తీసుకొచ్చాక దాన్ని స్లైట్గా వేడి చేసి చల్లార్చుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీనికి బదులు మనం బియ్యం కూడా వాడుకోవచ్చు. అంటే బియ్యం 4-5 గంటలు నానబెట్టుకొని దాన్ని వాటర్ లేకుండా బయటికి తీసి తర్వాత మిక్సీలో పొడిగా చేసుకోవాలి. సో పొడి చేసిన తర్వాత ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇలా పక్కకు పెట్టి ఆరబెట్టుకొని అది కూడా ఆ పొడి కూడా మనం వాడుకోవచ్చు, లేకపోతే బాంబే రవ్వ. ఇదేమో వచ్చేసి పింక్ సాల్ట్. సో మనం ఇప్పుడైతే యాడ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉప్పు ఇలా మిక్స్ చేసేస్తాం. సో ఉప్పు మిక్స్ చేసుకున్నాక నార్మల్ వాటర్ కొంచెం తీసుకోండి. సో నార్మల్ వాటర్ కొంచెం కొంచెం ఇలా యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. వాటర్ కూడా మరీ ఎక్కువ అయిపోకూడదు, కరెక్ట్ క్వాంటిటీ మనం చూసుకోవాలంటే. యాడ్ చేసుకున్నాక మనకి అర్థమైపోయిద్ది, కొంచెం స్లైట్గా కన్సిస్టెన్సీ మారిద్ది. అండ్ మనం ఇలా పిసికితే కొంచెం పిండిలాగా కూడా అవ్వాలన్నమాట, మరీ ఎక్కువ అయిపోకూడదు. అలాగని వాటర్ కరెక్ట్ అమౌంట్లో వేయాలి. సో గైస్ చూడండి, కన్సిస్టెన్సీ ఇలా అవ్వాలి. మనం ఇలా పిసికినప్పుడు ఇది చూడండి ఇలా గట్టిగా అయిపోయింది. మళ్ళీ ఇలా చేస్తే పొడిగా కూడా అయిపోవాలి. సో అదనమాట కన్సిస్టెన్సీ, అలా చూసుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే 15 మినిట్స్ అయిపోయింది. మేము మూతపెట్టి పక్కన పెట్టేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసాం. ఇది బాంబే రవ్వ కాబట్టి కొంచెం డ్రైగా అయిపోయింది ఒక 15 మినిట్స్ తర్వాత. సో మళ్ళీ వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలి మనం. బియ్యంతో అయితే అంత అవసరం పడదు, బాంబే రవ్వ కాబట్టి మనం కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. సో అవసరం ఉంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూడండి మళ్ళీ పొడిగా అయిపోతుంది. సో అదనమాట కన్సిస్టెన్సీ. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అది ఇలా గట్టిగా అయిపోయిద్ది. సో పొడిగా అవ్వదన్నమాట మనం పొడిగా చేద్దామని చూస్తే. సో దాన్ని బట్టి మీకు కన్సిస్టెన్సీ అనేది అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం పుట్టు చేయడానికి మనకి ఇలాంటిది కావాల్సి వస్తుంది. సో ఇదన్నమాట పుట్టు మేకింగ్ మెషిన్. సో ఇది ఎలా చేస్తారంటే దీన్ని ఆవిరిలో ఉడకబెడతారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. సో ఇలాంటి గిన్నె ఇక్కడ దొరకకపోవచ్చు. సో మీకు ఇది ఒకటి దొరికినా సరిపోతుంది. దీనికి బదులు కుక్కర్ మీద కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్ మీద ఇక్కడ చిన్న ఒక బటన్ ఉంటుంది. సో దాన్ని కుక్కర్ మీద ఇలా పైన పెట్టేసి సరిపోతుంది. ఇప్పుడైతే మనం దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే చాలా తక్కువ అమౌంట్లో సరిపోతుంది, ఒక 1/4 లెవెల్ చాలు మ్యాక్సిమం. సో గైస్ ఇది చూడండి ఇలా ఉంటుంది, లోపల గ్యాప్ ఉంటుంది. సో మీకు ఇలాంటివి అనేది వస్తాయి. సో ఇది కంపల్సరీ పెట్టుకోవడం మర్చిపోకండి, ఇలా కిందకి పెట్టాలి. సో చూడండి ఇది ఒక బ్యారియర్ లాగా ఉంటుంది అనమాట, అంటే కిందకి వెళ్ళిపోకుండా. ఒకవేళ మీరు పెట్టుకోకపోతే ఇందులో పెట్టినప్పుడు మొత్తం కిందకి వెళ్ళిపోయింది. సో అది చూసుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ తురిమిన కోకోనట్ ఏమో కొంచెం పైన ఇలా వేస్తాం, ఫిల్ అవ్వాలి. సో దిస్ కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కోకోనట్ బాగా ఇష్టం అంటే బాగా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం యాడ్ చేసినా సరిపోతుంది. అండ్ దానిపైన ఈ పొడి వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 to 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత దీనిపైన మళ్ళీ ఇలా కోకోనట్తో కవరింగ్ చేస్తాం. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఈ కోకోనట్ వేసుకోవచ్చు. ఈ కోకోనట్ వేసుకోవడం వల్ల ఏంటంటే సెక్షన్గా డివైడ్ అవుతుంది. 2 లేకపోతే 3 వరకు చేసుకోవచ్చు మనం. మనకి చిన్న పుట్టు కావాలంటే 3 స్పూన్స్ ఆఫ్ పొడి వేసాక కోకోనట్ వేయచ్చు. పెద్దది కావాలంటే డైరెక్ట్గా లాస్ట్లో కోకోనట్ వేసినా సరిపోతుంది. ఫుల్గా నింపేసుకొని పైన కోకోనట్ పెడితే సరిపోతుంది.
సిమ్లో పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా అయితే పట్టుకోకండి మీరు దీన్ని, చాలా వేడిగా ఉంటుంది. కారం వేసి నేనే సో గాయస్ ఇలా క్లాత్ వాడి మనం పట్టుకోవాలన్నమాట, లేకపోతే చేయి కాడిద్ది. జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ యా ఇది ఓపెన్ చేస్తాం. అది వేసాక ఇలా స్టిక్ ఉంటుంది. సో ఈ స్టిక్ ద్వారా మీరు పుష్ చేసేయడమే. సో గాయస్ చూడండి, మనం ఇది దేంతో అయినా తినొచ్చు. బేసిక్గా మనకు టైం లేనప్పుడు ఈజీ వంట అనమాట. ఇది చేసుకొని పంచదారతో తింటారు, కొంచెం పంచదార చల్లి తిన్నా బాగుంటుంది టేస్ట్. లేకపోతే అరటిపండుతో కూడా తినొచ్చు అనమాట. ఓకే, ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఇంకా చికెన్ కర్రీతో తినొచ్చు. చికెన్ కర్రీతో చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత టేస్ట్ ఉంటుందని. లేకపోతే ఇలా శనగల కర్రీ అయినా చేసుకోవచ్చు. సో కర్రీస్ మన ఇష్టం అనమాట. ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో దేంతో అయినా మిక్స్ చేసుకొని తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో అనేది కమెంట్స్లో చెప్పండి. మీకు కూడా బాగా వచ్చిందో రాలేదో అనేది చెప్పండి. సో ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇఫ్ యూ డూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనే చేసి నేనే టేస్ట్ చేయగలుగుతాను. Good, super good. Thank you for watching.